నా కుమారుడా, క్రీస్తునేస్తునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మరియు జట్టి అయినవాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటం దొరకదు. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము. అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. నా ప్రకారం దావీదు సంతానంలో పుట్టిన మృతుల నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకొను. దేవుడు తన పరిశుద్ధ బంగారు వాక్యం ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభువా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన అవకాశంను బట్టి ప్రభువా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. సమస్త విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తా ఉంటున్నాం ప్రభా. మీరే కృప చూపించి నడిపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండమ్మా. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన జీవితంలో మనకున్నటువంటి గోల్స్ ఏదైతే ఉన్నాయో, మనందరికీ కూడా గోల్స్ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో మనకి గోల్స్ ఉంటాయి, మినిస్ట్రీలో మనకి గోల్స్ ఉంటాయి, ఫ్యామిలీస్లో మనకి గోల్స్ ఉంటాయి. ఆ మాటకు వస్తే న్యూ ఇయర్ రాబోతుంది కనుక 31st నైట్ చాలా గోల్స్ పెట్టుకుంటాం మనం కదా. సో ప్రతి 31st నైట్ కూడా కొన్ని గోల్స్ పెట్టుకొని ఈ సంవత్సరంలో ఇవి సాధించాలి అని జనరల్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే అవి వ్యక్తిగత జీవితంలో అయినా లేదంటే స్పిరిచువల్ లైఫ్లో అయినా కానీ మన గోల్స్ సాధించడానికి ఎటువంటి పేషెన్స్ మనం కలిగి ఉండాలి, దేవుని వాక్యం ఏ రకంగా మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఉద్దేశాలు అవి ఏవై ఉన్నాయో అవి నెరవేర్చబడటానికి ఏ రకంగా మనం ముందు కొనసాగాలి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని కృపను బట్టి ఈరోజు ఎన్ఏడిలో మనం 2 సంవత్సరాలు ముగించుకున్నాం. ఈరోజు 2nd యానివర్సరీ జరుపుకోబోతున్నాం కనుక మరి దేవుడు మరి పరిచర్య ప్రకారంగా కూడా దేవుడు మనకిస్తున్నటువంటి ప్రతి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉంటున్నాం. అట్ ద సేమ్ టైం జీవితంలో కానీ, మినిస్ట్రీలో కానీ, ఫ్యామిలీలో కానీ గోల్స్ అచీవ్ చేయటం అనేటువంటిది అంత ఈజీ కాదు. దాని కొరకు మనం చాలా శ్రమించాల్సి వస్తుంది. దాని కొరకు చాలా పోరాడవలసి వస్తూ ఉంటుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో కొన్ని విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎడ్విన్ బ్లిస్ అని ఆయన ఒక పుస్తకం రాస్తున్నప్పుడు దానిలో ఈ మాటలు మాట్లాడాడు. ఇవి చాలా మన జీవితానికి సరిపోయినటువంటి మాటలు. ఏమంటున్నాడంటే, we live in a culture that worships comfort. ఈరోజు మనం ఎటువంటి సంస్కృతిలో మనం జీవిస్తున్నామంటే కంఫర్టబుల్ లైఫ్ అనేటువంటి దాన్ని మనం ఆరాధిస్తున్నాం. కంఫర్టబుల్ లైఫ్ కలిగి ఉండాలని మనం అపేక్షిస్తున్నాం. మనం ఏ పని చేస్తున్నా అది మన జాబ్స్ కావచ్చు, మన బిజినెసెస్ కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఎండ్ ప్రోడక్ట్ ఏంటి, దేని కొరకు మనం తాపత్రయపడుతున్నాము అనేటువంటిది కనుక గమనిస్తే ఒక కంఫర్టబుల్ లైఫ్ కావాలి నాకు, నా పిల్లలకి, లేదంటే నా కుటుంబానికి, లేదంటే నా తోటి వారికి ఒక కంఫర్టబుల్ లైఫ్ కలిగి ఉండాలి అనేటువంటి ఒక ధ్యాస ఈ రోజున సమాజంలో బాగా పెరిగిపోతా ఉంది. ఎంత పెరిగిపోతుందంటే కంఫర్టబుల్ లైఫ్ అనేటువంటిది మన మెయిన్ ఎజెండా అయిపోయి, మన ఫోకస్ అయిపోయి, ఒక రకంగా మనము ఆ కంఫర్టబుల్ లైఫ్ కొరకు ఆరాటపడుతూ దాన్ని ఆరాధించే వాళ్ళుగా మనం ఉంటున్నాం. అంటే దాని కొరకు అపేక్షించే వాళ్ళుగా ఉంటున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అసలు డిస్కంఫర్ట్ అనేటువంటిది ఏ రకంగా కూడా సహించలేనటువంటి తరములో ఈరోజు మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ అసాల్ట్
ఆన్ డిస్కంఫర్ట్ అంటాడు. అంటే మన జీవితాలు ఎట్లా ట్యూన్ అయిపోయినాయి అంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే ఒక లైన్లో బండి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నామో, ఆ బండికి ఎక్కడన్నా బ్రేక్ వస్తే ఆ బ్రేక్ని సహించలేకపోతున్నాం. ఈ బ్రేక్ ఎందుకు వచ్చింది, లేదంటే ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఎందుకు ఇటువంటి సమస్య నా జీవితంలో ఉత్పన్నమైంది అనేటువంటి ఆ ప్రశ్నలు మనకి పెరిగిపోతూ ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు మనం కనిపెట్టినటువంటి విషయాలు, అవి మెషినరీ కావచ్చు, లేదంటే కంప్యూటర్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి డిస్కంఫర్ట్ని తీసేసి మనకు ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వటానికి అవి కూడా మనకి సహకరిస్తూ ఉంటున్నాయి. ఈ రోజున మనం ఎటువంటి పరిస్థితిలో జీవిస్తున్నామంటే, పెయిన్ని కంట్రోల్ చేస్తున్నాం, డిప్రెషన్ని కంట్రోల్ చేస్తున్నాం, స్ట్రెస్ని కంట్రోల్ చేస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఒక రకంగా మంచిదే. మన జీవితాల్లో పెయిన్ లేకుండా చూసుకోవటం అనేటువంటిది కానీ, డిస్కంఫర్ట్ లేకుండా చూసుకోవటం అనేటువంటిది కానీ ఒక రకంగా అది మంచిదే. కానీ ఇంకో రకంగా మనం గమనిస్తే, జీవితం అంటే సమస్య లేకపోవటం అనేటువంటి ఒక దృక్పథంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఈరోజు ఎంతగా మనం కంఫర్టబుల్ లైఫ్ కొరకు ఆరాటపడుతున్నామంటే, ఇక జీవితం అంటే ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ కంఫర్ట్. ఇంకా ఆ కంఫర్ట్ లేకుండా ఏ మాత్రము ఉండటానికి వీలు లేదు అనేటువంటి ఒక దృక్పథంలో మనం వెళ్ళిపోయి ఏం చేస్తున్నాం తెలుసా, మన జీవితంలో హార్డ్నెస్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మన జీవితాల్లో పెయిన్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. మన జీవితాల్లో స్ట్రెస్ అనేటువంటిది మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. కానీ ఉదయకాల సమయంలో మనం ఆలోచించాల్సింది, లైఫ్ అనేటువంటిది కంఫర్ట్ మాత్రమే కాదు, కొన్నిసార్లు యూ నీడ్ టు బి రెడీ ఫర్ డిస్కంఫర్ట్. లైఫ్ అనేటువంటిది కేవలం పీస్ కొరకు కాదు, కొన్నిసార్లు పెయిన్ కూడా ఉంటుంది. లైఫ్ అనేటువంటిది ఒక ట్రబుల్ ఫ్రీ లైఫ్ మనం జీవించడం అనేటువంటిది మనకున్నటువంటి తాత్పర్యం కాదు. కొన్నిసార్లు మన జీవితాల్లో సమస్యలు అనేటువంటివి ఉత్పన్నమవుతూ ఉంటాయి. కనుక ఇటువంటి ఒక డేంజరస్ యాటిట్యూడ్ నుండి, లేదంటే డేంజరస్ ఫిలాసఫీ నుండి మనము బయటకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ భాగంలో గనక మనం గమనిస్తే, పౌలు తిమోతికి రాసినటువంటి ఆ 2వ పత్రిక అనేటువంటిది పౌలు తన జీవితంలో రాసినటువంటి చివరి పత్రిక. ఈ చివరి పత్రికలో పౌలు తిమోతికి కొన్ని సూచనలు ఇస్తున్నాడు. తిమోతికి ఉన్నటువంటి కొన్ని డ్రాబ్యాక్స్ ఏంటి అనేటువంటిది గనక గమనిస్తే, బేసికల్గా ఇతను యవనస్తుడు అనేటప్పటికీ కొన్నిసార్లు అనుభవం లేకపోవటం అనేటువంటిది కావచ్చు, లేదంటే కొన్నిసార్లు ఈ సమస్యలను ఎట్లా ట్యాకిల్ చేయాలి అనేటువంటి ఆలోచన లేకపోవటం కావచ్చు. అందున ఏ ఎఫెసు సంఘంలో అయితే పౌలు పరిచయం చేశాడో, అటువంటి పౌలు విడిచిపెట్టినటువంటి సంఘాన్ని ఆ బాధ్యతని తీసుకొని ఆ బాధ్యతను నెరవేరుస్తున్నటువంటి క్రమంలో పౌలు తిమోతిని ఆయన హెచ్చరిస్తున్నాడు, తిమోతిని ఆయన బలపరుస్తున్నాడు, తిమోతిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే గనక దేవుడు తిమోతి పట్ల ఉన్నటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఏ రకమైనటువంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి అని తిమోతికి నేర్పిస్తూ, ఉదయకాల సమయంలో మనందరి జీవితాల్లో కూడా అది భౌతికంగానైనా అది ఆత్మీయంగా అయినా కానీ, వెదర్ బీ ఇట్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఆర్ ఈవెన్ యువర్ సెక్యులర్ ఆర్ ఫిజికల్ లైఫ్, ఈ రెండిట్లో కూడా కావలసినటువంటి లక్షణాలని పౌలు ఇక్కడ పొందుపరిచినట్లు మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రధానంగా పౌలు ఈ 7 వచనాల్లో కూడా ఆయన 3 వర్డ్ పిక్చర్స్ మాట్లాడతాడు. 3 ఏమంటారు, రూపకముగా, లేదంటే అలంకార రూపకంగా, లేదంటే వాటిని పోలుస్తూ ఆయన రాసినటువంటి విషయాలు గనక మనం గమనిస్తే, మొట్టమొదటిది ఆయన సైనికుడిని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
ఈ లోకంలో మనం జీవించేటువంటి క్రమంలో మన ఫిజికల్ లైఫ్లో కానీ మన స్పిరిచువల్ లైఫ్లో కానీ మనకున్నటువంటి గోల్స్ మనం అచీవ్ చేయాలంటే దానికి డెడికేషన్ చాలా అవసరం. మనము గోల్స్ వేసుకుంటాం కానీ మనం ప్లాన్స్ చేస్తాం కానీ ఆ గోల్స్ నెరవేర్చడానికి ఆ ప్లాన్స్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి కావలసినటువంటి డెడికేషన్ మనం చూపించాం. అందుకనే చాలా ఈజీగా మనం నిరాశపడిపోతాం, చాలా ఈజీగా మనం పని ఆపేస్తాం. చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎంత వేగంగా పని ప్రారంభిస్తారో అంతే వేగంగా పని ఆపేస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఆ పనిని ముందు కొనసాగించేటువంటి ఎండ్యూరెన్స్, ఆ డెడికేషన్ లేదు. నేను అంటున్నాను, మన జీవితాల్లో నిజంగా మనం ఏదైనా సాధించాలంటే అది దేవుని కొరకైనా లేదంటే మన వ్యక్తిగత జీవితంలో అయినా డెడికేషన్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పౌలు ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడను యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొన్నాడు. అంటే ప్రాథమికంగా పౌలు తిమోతికి కానీ మనకు కానీ జ్ఞాపకం చేసేటువంటి అంశం ఏంటంటే మనం ప్లే గ్రౌండ్లో లేము, మనం బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నాం. అర్థమవుతుందా? మన దేంట్లో లేము. ఏమండి, ప్లే గ్రౌండ్లో రిలాక్స్డ్గా మన స్ట్రెస్ వదిలించుకోవటానికి లేదంటే ఫన్ కొరకు మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? కానీ క్రైస్తవ జీవితం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఎ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ఆ విషయాన్ని ముందుగా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనం వీఆర్ ఇన్ ద వార్. ఎటువంటి పోరాటంలో ఉన్నాము? ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఆఫ్ ద మైండ్స్. మన మైండ్స్ ని లోపరుచుకోవటానికి అనేకమైన శక్తులు తాపత్రయపడుతున్నాయి. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఆఫ్ హార్ట్స్. మన హృదయాల్ని లోపరుచుకోవటానికి అనేకమైనటువంటి శక్తులు పోరాడుతున్నాయి. ఇట్ ఈస్ ఎ బ్యాటిల్ ఆఫ్ ద సోల్స్. మన ప్రాణాలు లేదంటే మన ఆత్మలను స్వాధీనపరచుకోవటానికి అనేకమైనటువంటి శక్తులు పనిచేస్తూ ఉంటున్నాయి. కనుక మనకివ్వబడినటువంటి ఈ మైండ్స్ కానీ మనకివ్వబడినటువంటి ఈ యొక్క ఇమోషన్స్ లేదంటే హృదయము అనేటువంటిది ఇట్ ఈస్ ఎ సీడ్ బెడ్ ఆఫ్ ఇమోషన్స్ అంటాం. మన భావోద్రేకాలన్నీ కూడా ఉండేది మన హృదయంలో. అర్థమవుతుందా? కనుక ఆ హృదయాన్ని గనక మన కంట్రోల్లో పెట్టుకోకపోతే, మన ఇమోషన్స్ గనక మన కంట్రోల్లో పెట్టుకోకపోతే మనము అవుట్ ఆఫ్ వే వెళ్ళటానికి అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఈ రోజున లోకం అనేటువంటిది నీ మైండ్ ని టార్గెట్ చేస్తుంది, నీ హార్ట్ ని టార్గెట్ చేస్తుంది, నీ సోల్ ని కూడా టార్గెట్ చేస్తుంది. ఈ లోకము కావచ్చు, ఈ శత్రువు కావచ్చు, వీడు ప్రధానంగా వీటిని టార్గెట్ చేస్తున్నాడు. ఈ లోకం యొక్క ఫిలాసఫీస్ అనేటువంటివి నీ మైండ్ ని టార్గెట్ చేస్తున్నాయి. ఈ లోకంలో జరిగేటువంటి సర్కమ్స్టెన్సెస్ అనేటువంటివి నీ ఇమోషన్స్ ని టార్గెట్ చేస్తున్నాయి. అలానే అల్టిమేట్ గా నీ ప్రాణం అనేటువంటిది నీవు తీసుకునేటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అల్టిమేట్ గా వాట్ ఈస్ అ ప్రాఫిట్ ఇఫ్ యు లూజ్ యువర్ సోల్? నీ ప్రాణము గనక నువ్వు పోగొట్టుకుంటే వచ్చేటువంటి లాభం ఏంటి? సో ఫైనల్ గా శత్రువు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ముందు నీ మైండ్ ని టార్గెట్ చేస్తున్నాడు, నీ వరల్డ్ వ్యూని వాడు షేప్ చేస్తున్నాడు, నీ దృక్పథాలని వాడు మారుస్తున్నాడు. ఆ తర్వాత నీ ఇమోషన్స్ ని వాడు కంట్రోల్ చేస్తున్నాడు. ఈ ఇమోషన్స్ వాడు స్వాధీనంలో తీసుకుంటా ఉంటున్నాడు. ఈ ప్రాసెస్ లో ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే నీ మైండ్ ని ఎప్పుడైతే నీ హార్ట్ ని నువ్వు శత్రువుకి అప్పగించావో నీ ప్రాణం అనేటువంటిది వాడి యొక్క గుప్పిట్లోకి వెళ్ళిపోతాయి. యు విల్ లూజ్ యువర్ సోల్. నేను అందుకని అంటున్నాను, చాలా జాగ్రత్త. ఈరోజు మనం ఒక పోరాటంలో పోరాడుతున్నాం. దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రెడీ టు అటాక్ యువర్ మైండ్, యువర్ హార్ట్ అండ్ యువర్ సోల్. ఈరోజు ప్రపంచము కానీ లోకము కానీ శత్రువు కానీ వీటిని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు. కనుక పౌలు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు,
నీవు సైనికుని వలె గనక నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే, అటువంటి డెడికేషన్ గనక నీ జీవితంలో నువ్వు ప్రదర్శించకపోతే, ఇట్ ఈస్ ఈజీ టు లూజ్ ద వార్. నువ్వు పోరాటంలో ఉన్నావు. ఈ పోరాటం అనేటువంటి నిత్యము నిన్ను టార్గెట్ చేస్తున్నటువంటి ఆ క్రమంలో ఈ ఏరియాస్ లో గనక నువ్వు స్ట్రాంగ్ గా లేకపోతే, ఈ ఏరియాస్ లో గనక నువ్వు లూజ్ గా ఉంటే, దెర్ ఈస్ ఆల్వేస్ ద డేంజర్ ఆఫ్ లూజింగ్ యువర్ బ్యాటిల్. ఈ యొక్క పోరాటం అనేటువంటిది పోగొట్టుకోవటానికి అవకాశం ఉంది. ఒక సైనికుని యొక్క జీవితం గురించి మనం ఆలోచించినప్పుడు, సైనికుని యొక్క జీవితము బేసికల్ గా కఠినమైనది. అది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ జీవితంలో ప్రభువు నన్ను వెంబడించండి, మీరు కోరుకుందంతా మీకు ఇస్తాను అని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ప్రభు ఏమన్నాడు? నన్ను వెంబడించండి. ఎట్లా వెంబడిస్తారు? మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? క్రైస్తవ జీవితం అనేటువంటిదమ్మా 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోయే జీవితం కాదు. ఇది పోరాటం అనే సంగతి నువ్వు గుర్తుంచుకో. సో బేసికల్ గా దేవుని కొరకు జీవించాలంటే కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సైనికుడు కొన్నిసార్లు ఎటువంటి కఠిన పరిస్థితులు గుండా వెళ్తాడు అనేటువంటి కనుక మనం గమనిస్తే, కుటుంబాన్ని వదిలిపెట్టేసి కొన్ని సంవత్సరాలు బ్యాటిల్ ఫీల్డ్ లో ఉండాల్సి వస్తుంది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అలానే ఆ యుద్ధంలో అతను పార్టిసిపేట్ చేయడానికి చాలా ట్రైనింగ్ అనేటువంటిది అతన్ని తీసుకోవాల్సి వస్తుంది. అంతకంటే ప్రాముఖ్యంగా దేని కొరకు సిద్ధపడుతున్నాడు? శత్రువుని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు. శత్రువు మీద పోరాటానికి సిద్ధపడుతున్నాడు. యుద్ధము చేయటానికి సిద్ధపడుతున్నాడు. యుద్ధము చేసిన తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు. మీకు సంగతి చెప్పనా? ఈ రోజున మనం సైకాలజీ కనుక గమనిస్తే, ప్రీ వార్ అనేటువంటి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో పోస్ట్ వార్ కూడా అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే చాలా మంది సైనికులు వాళ్ళు పోరాటంలోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా కాలం వాళ్ళు పోస్ట్ వార్ ట్రామాటిక్స్ అంటారు. వాళ్ళు అంటే ఆ పోస్ట్ వార్ ట్రామా లేదంటే ఆ షాక్స్ అనేటువంటివి అంత త్వరగా వారిని వదిలిపెట్టవు. కనుక సైనికుడు ఇటువంటి ఆటలన్నిటి కూడా సిద్ధపడాలి. నిజమే, కొన్నిసార్లు దేవుడు మనకి క్వైట్నెస్ ఇస్తాడు, కొన్నిసార్లు దేవుడు టైమ్స్ ఆఫ్ రెస్ట్ ఇస్తాడు. ఇప్పుడు సైనికుడు ఉన్నారనుకోండి, మిలిటరీలో ఉన్నారనుకోండి, సంవత్సరం అంతా యుద్ధం ఉంటుందా? సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. సో మిగతా నెలలు ఏమవుతుంది? అర్థమవుతుందా? వాళ్ళకి మనకంటే ఎక్కువ జీతం వస్తుంది. ఎందుకు? వాళ్ళకి ఎక్కువ పే స్కేల్ వస్తుంది, వాళ్ళు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. అర్థమవుతుందా? మనం సంవత్సరంలో సంపాదించేది వీళ్ళు కమాండర్స్ ఒక 5-6 నెలలు సంపాదించేయగలరు. కారణం ఏంటి? దే ఆర్ హైలీ పెయిడ్ జాబ్స్. కారణం ఏంటి? వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. సో మేబీ సంవత్సరంలో ఒక 3 నెలలు యుద్ధం ఉందనుకోండి, మిగతా 6 నెలలు ఏమైతుంది? వాళ్ళకి టైమ్ ఆఫ్ రెస్ట్ ఉంటుంది. సో ఈ టైమ్ ఆఫ్ రెస్ట్ లో దేని కొరకు సిద్ధపడతా ఉంటారు? రాబోయే యుద్ధం కొరకు వాళ్ళు సిద్ధపడతా ఉంటారు. సో యు నీడ్ టు అండర్స్టాండ్, జీవితంలో కూడా దేవుడు మనకి రెస్ట్ని ఇస్తాడు, వార్ను కూడా ఇస్తాడు. కొన్నిసార్లు దేవుడు మనకి పీస్ఫుల్ సిచ్యువేషన్స్ అలౌ చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనల్ని యుద్ధములో నిలబెడతాడు. యు నీడ్ టు అండర్స్టాండ్, యు నీడ్ టు ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. రేపొద్దున ప్రాబ్లం రాగానే అయ్యో ఈ ప్రాబ్లం నాకు వస్తుందని నేను అనుకోలేదు అంటో నీ బుద్ధిహీనత. ఎవరు చెప్పాడు నీకు ప్రాబ్లం రాదని? నో 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 నో, యూ నీడ్ టు అండర్స్టాండ్. నువ్వు వార్ జోన్లో ఉన్నావు, వార్ జోన్లో ఏ ప్రాబ్లం అయినా రావచ్చు. ఈ ఫలానా ప్రాబ్లం ఏమొస్తుంది, క్రైస్తవులకి ఈ ప్రాబ్లం ఏమొస్తుంది అనుకోమాక. ఏ ప్రాబ్లం అయినా ఎవరికైనా ఏ క్షణంలో అయినా రావటానికి అవకాశం ఉంది. బికాస్ యు ఆర్ ఇన్ ద వార్ జోన్. అది ఎప్పుడు మర్చిపోవద్దు. ఆ మాటకు వస్తే దేవుడు మనకి ఇచ్చేటువంటి విశ్రాంతి జీవితం అనేటువంటిది పోరాటం కొరకు సిద్ధపాటు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనకి టైమ్స్ ఆఫ్ పీస్ ఇచ్చినప్పుడు,
దాని అర్థము విచ్చలవిడిగా జీవించమని కాదు, రాబోయే పోరాటం కొరకు సిద్ధపడమని. కనుక సైనికుడు ఎప్పుడు కూడా ఈ విషయాలు తన జీవితంలో ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని హైలైట్ చేస్తున్నాడు. సోల్జర్ ఉండాల్సినటువంటి ఇంకొక ప్రధానమైనటువంటి లక్షణం, ఒకటేమో పోరాటం కొరకు హార్డ్షిప్ ఫేస్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండాలి అనేటువంటి ఒక ఆస్పెక్ట్ అయితే, రెండోది జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోవటానికి వీలు లేదు. దాన్నే మనం రొటీన్ లైఫ్ అంటాం. ఈరోజు చాలా మంది రొటీన్ లైఫ్లో పడి కొట్టుకుపోతున్నారు. అంతే. ఏం చేస్తున్నాం? పొద్దున్న లేస్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, తిండి తింటున్నాం, పడుకుంటున్నాం. ఉదయం లేస్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం, సాయంత్రం వస్తున్నాం, పడుకుంటున్నాం. ఇది రొటీన్ లైఫ్. ఎందుకంటే ఏమైనా ఉందా నీ జీవితంలో? ఎందుకంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకంటే నువ్వేం సాధిస్తున్నావు? రొటీన్కి భిన్నంగా నువ్వేం చేస్తున్నావు? ఈజ్ దేర్ ఎనీథింగ్ యు ఆర్ అకంప్లిషింగ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ రొటీన్? సైనికుడు ఎప్పుడు కూడా చూసుకోవాల్సింది, ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకోవటానికి వీలు లేదు. డోంట్ బి ఎంటాంగిల్డ్ ఇన్ యువర్ రొటీన్ లైఫ్. నీ రొటీన్ లైఫ్ కాదు నీకు రేపొద్దున రివార్డ్ని తీసుకొచ్చేది. నువ్వు రొటీన్కి భిన్నంగా నువ్వు ఏదైతే చేస్తావో, నీ దైనందిక కార్యక్రమానికి విభిన్నంగా నువ్వు ఏదైతే చేస్తావో, దాని విషయంలో నీకు ఎప్పుడు ఫ్రూట్ ఉంటుంది, దాని విషయంలో ఎప్పుడు రివార్డ్ ఉంటుంది. అంతేగాని నీ రొటీన్ లైఫ్ నువ్వు చేసుకుంటూ పోతున్నావు అనుకోండి, యు ఆర్ ఆల్రెడీ ఎంటాంగిల్డ్ ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారం. సైనికుడు ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎంటాంగిల్ అవ్వటానికి వీలు లేదు. లోకము మనల్ని ఎన్ని రకాలుగా మనము దేవుని కొరకు నిలబడాలన్నా కానీ లోక సంబంధమైన విషయాలు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి. చెప్పండి, యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు వారు పిలవంగానే వాళ్ళు ఏం చేశారు? అప్పటికప్పుడు అక్కడికక్కడ నిర్ణయం తీసుకున్నారా? లేదా వచ్చే సంవత్సరం అన్నారా వాళ్ళు? అప్పటికప్పుడు వాళ్ళు ఏం వదిలిపెట్టారు? వలలు వదిలిపెట్టారు, సంబంధాలు, కుటుంబాలు వదిలిపెట్టేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభుతో పాటు ఉండడానికి వాడు వెళ్ళిపోయారు. సి దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్. ఉదయకాల సమయంలో దేవుని కొరకు నువ్వేం వదిలిపెడుతున్నావు? నేను వదిలిపెట్టావు దేవుని కొరకు ఎప్పుడన్నా? ఏం వదిలిపెట్టావు? ఒక ఫ్రెండ్షిప్ని కాదనుకున్నావా దేవుని కొరకు? ఒక రిలేషన్షిప్ని కాదనుకున్నావా దేవుని కొరకు? ఒక అలవాటుని కాదనుకున్నావా దేవుని కొరకు? ఏం వదిలిపెట్టావు దేవుని కొరకు? దేవుని కొరకు వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనుక మనం లేకపోతే ఈ లోకంలో కొట్టుకుపోతున్నావు. జాగ్రత్త. ఈ లోకంలో జీవించేవాడు వాడు కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు, నువ్వు కూడా వానితో పాటు కొట్టుకొని వెళ్ళిపోతున్నావు. అర్థమవుతుందా? ఈ లోకంలో పుట్టిన వాళ్ళందరూ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారమ్మా, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. నువ్వు ఉద్యోగం చేసి నువ్వు డబ్బులు సంపాదిస్తే ఏంటి లాభం? ఏంటి వచ్చేది నీకు? నీవు కూడా జీవన సంబంధం వ్యాపారంలో చిక్కుకోట్లా? దానికి భిన్నంగా నువ్వేం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం వదిలిపెట్టావు? దేవుని కొరకు ఏం సాక్రిఫైస్ చేస్తున్నావు? దేవుని కొరకు ఏది కాదనుకున్నావు? ఒక్కడైనా వదిలిపెట్టావా నువ్వు దేవుని కొరకు? ఆ మాటకొస్తే దేవుని వదిలిపెట్టేసి నీ బంధువులను హత్తుకున్నావు, దేవుని వదిలిపెట్టి నీ ఫ్రెండ్స్ని పట్టుకొని తిరుగుతున్నావు, దేవుని వదిలిపెట్టేసి నీ అలవాట్లు పట్టుకొని తిరుగుతున్నావు. ఏంటి దేవుని కొరకు నువ్వు వదిలిపెట్టింది? సోల్జర్ అనేటువంటి వాడు వదిలిపెట్టకపోతే హీ కెనాట్ బికమ్ ఏ సోల్జర్. వాని గనక ఇంటి మీద బెంగ ఉందనుకోండి, అమ్మ నాయన మీద బెంగ ఉందనుకోండి, వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలడా? మరి వాడు సోల్జర్గా పనికి వస్తాడా? సో వాడు ఏం చేయాలి? ఒక సోల్జర్గా వాడు ఉండాలంటే సంబంధాల్ని వదిలిపెట్టాలి. జాగ్రత్త. ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఈ లోక సంబంధమైనటువంటి సంబంధాలు, ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మన జీవితాలని పట్టుకొని తిరుగుతున్నాయి. వాటిని గనక మనం వదిలిపెట్టకపోతే సైనికుని వలె మనం జీవించలేం.
అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం కనుక మనం గమనిస్తే, యు నీడ్ ఎ డిసిప్లిన్, క్రమశిక్షణ కావాలి. ఎటువంటి క్రమశిక్షణ కావాలి? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? మరియు జట్టి అయినటువంటి వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. క్రైస్తవ జీవితాన్ని ఒక పరుగు పందెంతో పౌలు గారు అనేకసార్లు పోల్చాడు. ఈ పరుగు పందెంతో ఆయన పోలుస్తున్నప్పుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడు? ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తే ఏమన్నాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త? మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. అంటే జీవితంలో ఓపిక కావాలి. పాస్టర్ గారు నాకు ఓపిక చాలా తక్కువ అండి, నాకు షార్ట్ టెంపర్ అన్నాం అనుకో, ఏం చేస్తావు నువ్వు? ఏమా, యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్, యు నీడ్ టు డెవలప్ పేషెన్స్. అన్ని వేళ అన్నిసార్లు నువ్వు అనుకున్నట్టు జీవితం ఉండదు. ఓపిక కావాలి, తట్టుకోవడం నేర్చుకోవాలి. అమ్మా, మనుషులతో మెలగటానికి కూడా ఓపిక కావాలి, సంబంధాలు కొనసాగటానికి ఓపిక కావాలి, పనులు చేసుకోవటానికి ఓపిక కావాలి. జీవితంలో అన్ని టకటకటకట నువ్వు అనుకున్నట్టు జరిగిపోవు. సో ఇక్కడ పౌలు ఒక అథ్లీట్ని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఓపిక నేర్చుకో, ఓపిక కలిగి ఉండాల్సిందే. యు నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్ టు ఎండ్యూర్. నేను ఓర్చుకోలేనండి అనంటే నువ్వు క్రైస్తవుడిగా పనికిరావు. నువ్వు క్రైస్తవుడిగా ఈ లోకంలో జీవించాలంటే ఓర్చుకోవటం నేర్చుకో, ఓర్చుకోవాల్సిందే. ప్రభు మనల్ని ఓర్చుకోవట్లేదమ్మా, మనం పెద్ద స్టాల్ వర్డ్సా ఏంటి? ప్రభు ఎంత ఓర్చుకుంటాడు మనతో? అరే నీతో ఎంతకాలం పడాలరా అంటావే, ప్రభు మనతో జీవితకాలం పట్టలేదా? ఆయన ఎంత ఓపిక ప్రదర్శిస్తున్నాడు, మనల్ని ఎంత తట్టుకున్నాడు ప్రభు. మన చిన్నోడవా? ఎంత విసిగిస్తున్నాం ప్రభువుని. అయినా ఆయన విసిగిపోతున్నాడా? ఎక్కడైనా విసుగుదల చెందుతున్నాడా? ఎంత ఓపికతో ప్రభువు మనల్ని నడిపిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ జీవితంలో ఓపిక లేకపోతే, పేషెన్స్ లేకపోతే యూ కెనాట్ అచీవ్ ఇన్ లైఫ్. ఎవడైతే తన జీవితంలో ఓపిక కలుగుంటాడో వాడే సాధిస్తాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, అథ్లీట్స్ కి కావాల్సింది ఎఫర్ట్. పౌలు గారు ఏమంటున్నాడు? మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. నువ్వు పరిగెత్తేటప్పుడు ఊరికే పరిగెత్తమాక, ఎయిమ్లెస్ గా పరిగెత్తమాక. నువ్వు పరిగెత్తేటప్పుడు నీకు ఒక ఫోకస్ ఉండాలి, నీకు ఒక గురి ఉండాలి, నీకు ఒక ఎయిమ్ ఉండాలి. ఏదైతే బహుమానం పొందుకోబోతున్నావో ఆ బహుమానం పొందుకోవటం కొరకు నువ్వు కష్టపడాలి, నువ్వు ఓపిక కలిగి ఉండాలి. ఆ బహుమానాన్ని పొందుకునేదాకా నువ్వు వదిలిపెట్టడానికి వీలు లేదు. యు నీడ్ టు షో ఎఫర్ట్ ఇన్ లైఫ్. మేము 10th క్లాస్ ముగించుకొని ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వగానే మా మ్యాథ్స్ సార్ చెప్పాడు, రై మీరు తెలివితేటలు నమ్ముకొని ఇంటర్మీడియట్ లో బతకమ్మాకండి అన్నాడు ఆయన. తెలివితేటలు నమ్ముకొని 10th క్లాస్ లో మార్కులు రావచ్చు, కానీ ఇంటర్మీడియట్ లో మార్కులు రావాలంటే మీరు కష్టపడాల్సిందే. అన్లెస్ యూ షో ఎఫర్ట్ యూ కెనాట్ గెట్ మార్క్స్. మాకు ఫస్ట్ రోజు క్లాస్లో ఆయన చెప్పిన పాఠం అది. కాబట్టి ఒక నైట్ సర్వేసి నేను ఎగ్జామ్ రాసేస్తాను. అదొందా మనలో చాలా మందికి ఉంది అలవాటు. ఎప్పుడు ఎగ్జామ్ అనేటువంటి ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఎగ్జామ్ ఉందా, అర్థమవుతుందా? ముందు రోజు. కాబట్టి ద ప్రాబ్లం అట్లా కాదు. నీవు గనక నిజంగా అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు షో ఎఫర్ట్ అండ్ హార్డ్ వర్క్. ఒక అథ్లీట్ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు అమ్మ, అంత ఈజీ కాదు కదా. ఎక్సర్సైజ్ చేయాల్సిందే, బాడీని షేప్ లో ఉంచుకోవాల్సిందే, మజిల్స్ స్ట్రాంగ్ గా ఉంచుకోవాల్సిందే. ఇదేదో ఏమంటారు, మనలో చాలా మంది ఒకరోజు వాకింగ్ మొదలెడతారు, 3 రోజులు ఇంట్లో కూర్చుంటాం. కారణం ఏంటి? ఎఫర్ట్ ఉండదు. ఏమా బాడీ ఊరికి వచ్చేస్తుందా? షేప్ ఊరికి వచ్చేస్తుందా? ఎంత ఎఫర్ట్ పెట్టాలి? ఆ ఓపిక లేదు మనకి కదా, క్రమశిక్షణ లేదు. యు నీడ్ టు హ్యావ్ డిసిప్లిన్ ఇన్ లైఫ్.
పౌలు గారు అదే అన్నాడు, మీరు బహుమానం పొందినట్లు పరిగెత్తండి. అంటే మీకు ఒక గోల్ ఉంది. ఏంటా గోలు? రేపొద్దున ప్రభు ముందు నిలబడినప్పుడు ప్రభువు మనకి బహుమానం ఇవ్వబోతున్నాడు. అమ్మా, ఈ లోకంలో మనకేమి గుర్తింపు అక్కర్లేదు, ఈ లోకంలో మనకి చప్పట్లు అక్కర్లేదు, ఈ లోకంలో మనకి ఎవ్వడు ఏమీ ఇవ్వక్కర్లేదు. కారణం ఏంటంటే రేపొద్దున ప్రభు ముందు నిలబడినప్పుడు ఆయన మనకిస్తాడు. ఆ బహుమానం కొరకు పరిగెత్తండి. మనుషుల చప్పట్ల కొరకు పరిగెత్తమాకండి, మనుషుల గుర్తింపు కొరకు పరిగెత్తమాకండి. దానికంటే ప్రాముఖ్యమైంది ఒకానొక దినమున దేవుని ముందు నిలబడబోతున్నాం, దేవుడు నాకేమి ఇవ్వబోతున్నాడు అనేటువంటి ఆ గమనం గనక మనకు లేకపోతే మనము క్రమశిక్షణ కలిగి ఉండలేము. నేను ఎందుకంటాను, వాట్ సెపరేట్స్ ద విన్నర్స్ ఫ్రమ్ ద లూజర్స్ ఈజ్ నాట్ ఆల్వేస్ ద టాలెంట్, ఇట్ ఈజ్ ఓన్లీ హార్డ్ వర్క్. చాలా మంది టాలెంట్ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పొందుకోపోవడానికి కారణం ఏంటి? మనం అంటా ఉంటాం, పాస్టర్ గారు వీడి తెలివితేటలు ఉన్నాయండి, కానీ ఏం లేదు, హార్డ్ వర్క్ లేదు, హార్డ్ వర్క్ లేదు. అంటే ఒక విన్నర్కి ఒక లూజర్కి మధ్యలో తేడా ఏంటి? టాలెంట్ కాదు, స్కిల్ కాదు. నీకు టాలెంట్ ఉన్నా, నీకు స్కిల్ ఉన్నా, నీకు హార్డ్ వర్క్ లేకపోతే యూ కెన్ నెవర్ అచీవ్ ఇన్ లైఫ్. కూర్చోవలసిందే, పోరాడాల్సిందే, రిలాక్స్ అవ్వటానికి వీలు లేదు. ఇర్మియా జీవితం మనందరికీ తెలిసిందే. నేను అనుకుంటాను ప్రవక్తలందరి జీవితం, ప్రవక్తలందరి లైఫ్ కనుక మనం గమనిస్తే చాలా కఠినమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వాడు ఇర్మియా. ఇంకా దేవుడు ఇర్మియాని ఏమనంటే, అరే నువ్వు పెళ్లి కూడా చేసుకోమాకన్నాడు. కారణం ఏంటంటే ఇస్రాయేలు చెరలోకి వెళ్ళిపోబోతున్నారు, సమస్తము పోగొట్టుకోబోతా ఉంది, ఇక నువ్వు పెళ్లి చేసుకోవాలి లాభం ఏంటి? కాడు పెళ్లి కూడా చేసుకోమాక. అంత మాత్రమే కాదు, నిన్ను వాళ్ళు డంజన్లో వేస్తారు, బందీ గృహంలో ఉంచుతారు. నీ జీవితం అంతా నువ్వు డంజన్లో ఉన్నావు అనుకో, నువ్వు పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? కాబట్టి నువ్వు డంజన్లో ఉండాలన్నా, నువ్వు చెరలోకి వెళ్ళటానికి నిన్ను సిద్ధపరచుకోవాలన్నా ఏది ప్రాముఖ్యమైంది? నీకు పెళ్ళక్కర్లేదు బ్రో అన్నాడు. ఎట్లా ఉంటుంది జీవితం చెప్పండి? ఈజ్ ఇట్ అన్ ఈజీ లైఫ్? ఆబ్వియస్ గా ఇర్మియా పాపం అలసిపోయాడు. కారణం ఏంటి? అటు ఇటు కొట్టబడ్డాడు ఇర్మియా. అప్పుడు దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటే కళ్ళు తిరుగుతాయి, అర్థమవుతుందా? చూడు ప్రభు ఏమంటున్నాడు అక్కడ, ఏమన్నాడు ఇర్మియా గ్రంథంలో? నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరు కదా, నీవు రౌతులతో ఎలాగూ పోరాడదు అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు అప్పుడే అలసిపోయావే నాయనా ఇర్మియా. మనం అంటాం, అమ్మ బాబోయ్ ఇటువంటి జీవితం జీవించిన వాడు, ఎంత కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళినటువంటి వాడు ఎప్పుడైతే అలసిపోయాడో ప్రభువు ఏమంటున్నాడు? ఇర్మియా లే, అప్పుడే అలసిపోయావా? ఇంకా నిన్ను ఎవరు వెంబడిస్తున్నారు? ఫుట్ సోల్జర్స్ ని వెంబడిస్తున్నారు. గుర్రాలు నీ వెంట పడితే ఏం చేస్తావు? అది ప్రభు అడిగే ప్రశ్న. ఆఫ్టర్ ఆల్ ఫుట్ సోల్జర్స్ నేను వెంబడిస్తుంటే నువ్వు నీరసపడిపోతే, ఇంకా రౌతులని వెంటొస్తే నువ్వు ఏం పరిగెడతావు? ఈరోజు చాలా మంది ఆత్మీయ జీవితాలు అట్లానే ఉన్నాయమ్మా, చాలా మంది క్రైస్తవ జీవితాలు అట్లానే ఉన్నాయి. వీఆర్ ఆల్రెడీ టైర్డ్, మనం అప్పుడే అలసిపోయాం. ఫుట్ సోల్జర్స్ లోనే మనం అలసిపోయాం. ప్రభుత్వం ఇంకా చాలా ఉందయా. రౌతులు కనుక నీ వెంట పడితే ఇంకెంత ఫాస్ట్ గా పరిగెత్తాలి? ఇప్పుడు ఫుట్ సోల్జర్స్ ని ఎందుకు పడతారనుకోమ్మా, ఎంత ఫాస్ట్ పరిగెత్తావు? కొంత ఫాస్ట్ గా నువ్వు పరిగెడతావు. ప్రభు అంటున్నాడు అప్పుడే అలసిపోతే ఎట్లాగా? నీ వెనక గుర్రాలు పడినాయి అనుకో, అప్పుడు ఇంకెంత ఫాస్ట్ పరిగెత్తాలి నువ్వు? ఇర్మియా లే, దట్ ఈస్ ద ఎఫర్ట్ గాడ్ ఈస్ రిక్వైరింగ్ ఫ్రమ్ us. అటువంటి హార్డ్ వర్క్ ని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.
ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇర్మియాను పట్టుకొని ప్రభువే ఉన్నాడు, నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఒకవేళ ప్రవాహమే నీ వెంట వస్తే నువ్వేం చేస్తావు? మనం అనుకుంటున్నాము, అయ్యో పాపం ఇర్మియా ఎన్ని కష్టాలు పడుతున్నాడండి, దేవుని కొరకు ఎంత రోషంగా ఉన్నాడండి, దేవుని కొరకు ఎంత తగ్గించుకున్నాడండి, దేవుని కొరకు ఎన్ని కాదనుకున్నాడండి అని మనం అంటుంటే ప్రభు అంటున్నాడు, ఇర్మియా ఇంకా నువ్వు పరిగెత్తాల్సింది చాలా మందే. నువ్వు బాగానే ఉన్నావు కదా. చాలాసార్లు మనకున్న ఫీలింగ్ అంటే తెలుసా, మనం జీవించే జీవితం కంటే కూడా మన ఫీలింగ్ ఎక్కువ. మనం పడే కష్టం కంటే మన ఫీలింగ్ ఎక్కువ. చెప్పండి, మీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుందా, మీ కష్టం ఎక్కువ ఉంటుందా? ఆలోచించండి. మనం కష్టపడేది ఎంత ఫీలింగ్ ఉంటుంది మనకి. అబ్బా ఇంత కష్టపడిపోయానండి, అసలు పాస్టర్ గారు ఎంత కష్టపడిపోయినా తెలుసా, అబ్బా నీ అంత కష్టం ఇంకెవరికి లేదులే నాయన. ప్రభు దగ్గరికి రా చెప్తాడు కష్టం అంటే ఏంటో. ఇర్మియాను పట్టుకొని ప్రభు తొళ్ళగొడుతున్నాడు. నేను అనుకుంటున్నా, ఇర్మియా కంటే కష్టం నీకుందా? ఇర్మియా కంటే శ్రమ నీకుందా? అటువంటి ఇర్మియాను పట్టుకొని లే అంటున్నాడు ప్రభు. అరే పాదచారులను వెంటపడితే, నువ్వు అలసిపోతే, గుర్రాలని వెంటపడితే ఎట్ట పరిగెడతావు అంటే అర్థం ఏంటి? ఈ రోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితి కంటే రేపొద్దున ఇంకా భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అప్పుడు ఎట్లా తట్టుకొని నిలబడతావా నువ్వు? ఇప్పటికే అలసిపోతే ఎట్లాగా నువ్వు? మన జీవితాల్లో మనం అచీవ్ చేయకపోవటానికి కారణం ఏంటంటే మనం ఎప్పుడో అలసిపోయాం. ఇంకా దేవుడు మనల్ని ఏమి లేపుతాడు, మనల్ని ఏమి వాడుకుంటాడు, మనల్ని ఏమి ముందుకు తీసుకెళ్తాడు. సెటిల్ అయిపోయాం లైఫ్లో. ఇది చాలే, ఈ భక్తి చాలే, ఈ యాక్టివిటీ చాలే, ఆదివారం చర్చికి వెళ్తున్నాం కదా చాలే, వాక్యం వింటున్నాం కదా చాలే, బైబిల్ చదువుతున్నాం కదా చాలే. ప్రభు అంటున్నాడు, లే, కష్టపడు, ఇంకా పరిగెత్తు, ఇంకా హార్డ్గా పరిగెత్తు. ఎంత హార్డ్గా పరిగెడతావు? నీ వెనక గుర్రాలు పడుతుంటే, శత్రువు నీ వెనక గుర్రం మీద నువ్వు తరుముతుంటే నిన్ను చంపడానికి నువ్వు ఎంత ఫాస్ట్గా పరిగెడతావో అంత ఫాస్ట్గా నువ్వు పరిగెట్టి ఎంతకాలం అయిందే? అప్పుడే అలసిపోతే ఎట్లాగమ్మా? యు నీడ్ టు హ్యావ్ ద డిసిప్లిన్ ఇన్ లైఫ్. ప్రభు అంటున్నాడు, ఒక అథ్లీట్కి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? జట్టు అయినటువంటి వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుతుంటే వానికి కిరీటము దొరకదు. జాగ్రత్త గమనించండి. నువ్వు గనక ప్రైజ్ సంపాదించాలంటే రూల్స్ ప్రకారం నువ్వు ఆడాలి. రూల్స్ సెట్ చేసేది ఎవరు? లోకం కాదు, మీ అమ్మా నాయన కాదు, నీ పిల్లలు కాదు, నీ బాస్ కాదు. నువ్వు చేసే ఏ పనికైనా రూల్ సెట్ చేసేవాడు దేవుడు. వాక్యం ఏం చెప్తుందో దట్ ఈస్ యువర్ గైడ్ లైన్. వాక్యము ఏదైతే చెప్తుందో అది నీ రూల్ బుక్. లోకం ఏం చెప్తుందో కాదమ్మా నీ రూల్ బుక్. నీ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో కాదు, మీ అమ్మా నాయన చెప్తా పక్కన పడే దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నిలబడితేనే నీకు బహుమానం. దట్స్ ఆల్. రూల్ సెట్ చేసేవాడు దేవుడు. ఆ రూల్ ప్రకారం నువ్వు పరిగెడతావా నీకు బహుమానం వస్తుంది, లేదంటే డిస్క్వాలిఫై అవుతావు. నీకు ఎంత స్కిల్ ఉన్నా, నీకు ఎంత టాలెంట్ ఉన్నా, నీకు ఎంత ఎబిలిటీ ఉన్నా, ఇఫ్ యు డోంట్ ప్లే బై ద రూల్స్ యువర్ లైఫ్ ఈస్ ఆల్రెడీ డిస్క్వాలిఫైడ్. బహుమానం రాదు. పరిగెడతావు పరిగెడతావు పరిగెడతావు, జీవితం అంతా పరిగెడతావు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ జీవితానికి బహుమానం రాకపోతే నువ్వు పరిగెత్తటం దేనికి ప్రయోజనం?
ప్రభు అంటున్నాడు నియమ ప్రకారం పోరాడుకుంటే, ఎందుకంటే అప్పుడున్నటువంటి గ్రీక్ కల్చర్ ఈజ్ నోన్ ఫర్ సో మెనీ గేమ్స్ కదా, చాలా స్పోర్ట్స్ అనేటువంటివి ఆ కల్చర్లో ఉన్నాయి. ఆ గ్రీక్ కల్చర్లో ఒక అథ్లీట్ అనేటువంటి వాడు రేస్లో పాల్గొవాలంటే 3 ప్రధానమైనటువంటి రూల్స్ ఉన్నాయి వాళ్ళకి. ఒకటి, హీ షుడ్ బి నేటివ్ బార్న్ గ్రీక్, అంటే గ్రీక్ వాడై ఉండాలి. రెండోది, వాడు 10 నెలలు ట్రైనింగ్ చేసుకొని ఆ రేస్ కొరకు వాడు సిద్ధపడాలి. ఆ తర్వాత వాళ్ళు ఏదైతే రూల్స్ సెట్ చేశారో ఆ రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు పోరాడితేనే దాంట్లో వాళ్ళు విన్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కనుక వాళ్ళు గేమ్లో పార్టిసిపేట్ చేయకముందు వాళ్ళకున్నటువంటి దేవుని నామములో వాళ్ళు ఒక నిబంధన చేయిస్తారు. ఈ 10 నెలలు నువ్వు శిక్షణ కాలం గురించి వెళ్ళావా, నువ్వు సిద్ధపడ్డావా ట్రైనింగ్. చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే దొంగ సర్టిఫికేట్లు తీసుకుంటారు ట్రైనింగ్కి. రేస్లో మటుకి పార్టిసిపేట్ చేయాలి, కానీ ట్రైనింగ్ మటుకి దొంగ సర్టిఫికేట్. జాబ్ మటుకి కావాలి, ఎక్స్పీరియన్స్ మటుకి దొంగ సర్టిఫికేట్. ఇది మన బతుకులు. ఏం క్వాలిఫై అవుతావు మనవు? ఏం క్వాలిఫై అవుతావు దేవుని దగ్గర? దొంగ సర్టిఫికేట్ పెట్టుకుంటే నువ్వు ఏం క్వాలిఫై అవుతావు దేవుని కొరకు? ఆఫ్టర్ ఆల్ ఈ లోకంలోనే నువ్వు దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని బతికితే ఇక దేవుని ముందు ఏం నిలబడతావు నువ్వు? బీ కేర్ఫుల్. వాడు ఆ 10 నెలలు దాని కొరకు సిద్ధపడ్డాడు అనేటువంటి ఆ సర్టిఫికేట్ లేకపోతే వాడు ఎంత పోటుగాడైనా, వాడు ఎంత గొప్పవాడైనా, హీఈస్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ ద రేస్. పౌలు గారు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. అమ్మా, దేవుని దగ్గర దొంగ సర్టిఫికేట్లు అనేవి కుదరదు. దేవునికి తెలుసు ఆయన నువ్వు మోసం చేయలేవు. మన లైఫ్ ఇన్ అండ్ అవుట్ ఆయన తెలుసు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు మభ్య పెట్టలేవు. ప్రభు అంటున్నాడు నియమ ప్రకారం నువ్వు పోరాడుకుంటే నీకు బహుమానం అసాధ్యం రాదు. ఇఫ్ యు వాంట్ టు విన్ ద ప్రైజ్, యు నీడ్ టు లెర్న్ టు ప్లే బై ద రూల్స్. రూల్స్ ఇచ్చేసేవాడు దేవుడు. ఎవరైతే ఆ క్రమశిక్షణతో వాళ్ళు పరిగెడతారో వారికి మాత్రమే విజయం వస్తుంది. మూడో విషయం అంటాడు, డిలిజెన్స్ ఆఫ్ ద ఫార్మర్, హార్డ్ వర్కింగ్ ఫార్మర్. పాటుపడినటువంటి వ్యవసాయకుడే మొదట ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడై ఉండును. జాగ్రత్తగా గమనించండి. వ్యవసాయకుడికి ఎప్పుడు కూడా వాని జీవితం కనుక మీరు గమనిస్తే ప్రెసెంట్లో వానికి ఎప్పుడు కూడా హార్డ్ వర్కే, కానీ రివార్డు ఎప్పుడు ఫ్యూచర్లో ఉంటుంది వాడికి. ప్రెసెంట్లో ఎప్పుడు వానికి హార్డ్ వర్కే, కానీ రివార్డ్ వచ్చేటప్పటికి ఎంతకాలం పట్టుద్ది? కనీసం సంవత్సరం పట్టుద్ది. వాడు ఆ సంవత్సరం అంతా వాడు కష్టపడకపోతే సంవత్సరం తర్వాత వానికి రివార్డ్ అనేటువంటిది రాదు. పౌలు గారు ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతురను ఆశతో త్రొక్కింపవలను. యు నీడ్ టు హ్యావ్ ద డిజైర్. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనును, దాని కొరకు కనిపెట్టును కదా. సంవత్సరం అంతా కష్టపడాలా? జీవితం అంతా కష్టపడాలా? కష్టపడాల్సిందే. జీవితం అంతా ప్రయాసేనా? ప్రయాసే. ఏం చేస్తావు ఇప్పుడు? తప్పించుకోవడానికి కుదరదు. నీ జీవితంలో యూ నీడ్ టు హ్యావ్ ద డిలిజెన్స్, హార్డ్ వర్క్ యాజ్ ఎ ఫార్మర్. ఒక ఫార్మర్కి మనం గనక గమనిస్తే సంవత్సరం అంతా కూడా రొటీన్ లైఫ్లో ఉంటాడు. ప్రతిరోజు ఉదయం వెళ్తాడు,
దున్నుతాడు, సాయంత్రం వస్తాడు, మళ్ళా ఉదయం వెళ్తాడు, దున్నుతాడు, సాయంత్రం వస్తాడు. వరనే చెప్పాలంటే వాని జీవితంలో ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఫన్ ఏమి ఉండవు. వానికి తెలిసిందల్లా ఉదయం లేవటం, హార్డ్ వర్క్ చేసుకోవటం, బయటకు రావటం. యు నీడ్ టు వర్క్ టిల్ యు ఆర్ ఎగ్జాస్టెడ్. అలసిపోయేంతగా మనము కష్టపడాల్సిందే. నీ జీవితం అంతా కూడా నువ్వు వ్యయపడాల్సిందే. పౌలు గారు అంటున్నాడు, ఈ లక్షణాలు గనక మనకి లేకపోతే మన జీవితంలో మనం సాధించటం అసాధ్యం. 3 విషయాలు ఏం చెప్పాను నేను కదా? డెడికేషన్ ఆఫ్ ఎ సోల్జర్, రెండోది అమ్మా డిసిప్లిన్, ఎవరిది? అథ్లీట్. మూడోది డిలిజెన్స్ ఆఫ్ ద ఫార్మర్. ఇక్కడ మనము ప్రయాసపడేది దేని కొరకు అనేటువంటిది కనుక గమనిస్తే ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ద రివార్డ్. ఒక సోల్జర్ యొక్క రివార్డ్ ఏంటి అనేటువంటిది కనుక గమనిస్తే తన ఆఫీసర్ వాని విషయంలో సంతోషంగా ఉండగలటం అనేటువంటిది అతనికి ఉన్నటువంటి రివార్డ్. తన ఆఫీసర్ని సంతోష పెట్టడం కొరకు చాలా వాటిని వదులుకుంటూ ఉంటాడు. మనము జీవితం అంతా ప్రభు కొరకు ప్రయాసపడి ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన అనేటువంటి మాట ఏంటి? బల నమ్మకమైన మంచి దాసుడా. అమ్మా, దేవుడు మనకి ప్రైజ్ కూడా ఇవ్వక్కర్లే. ఆ ఒక్క మాట అంటే చాలు మనం బతుకి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన ఒక్క మాట అంటే చాలు. ఏ మాట? నీకు అప్పగించిన పని నేను నమ్మకంగా చేశావు అనేటువంటి మాట అంటే చాలు. అది అల్టిమేట్ ఎయిమ్, టు ప్లీజ్ ద ఆఫీసర్, టు ప్లీజ్ గాడ్. అలానే ఒక అథ్లీట్కి రివార్డ్ ఏంటి అనేటువంటి కనుక గమనిస్తే అతను పొందుకునేటువంటి మెడల్ కదా. విశ్వాసులు కూడా దేవుడు చాలా బహుమానాలు ఇచ్చాడు. ప్రకటనలో ఏమని రాయబడిందమ్మా? ఆ కిరీటాలన్నీ తీసుకువెళ్ళి ప్రభు సింహాసనం ముందు వేసి ప్రభువుని వాళ్ళు ఆరాధిస్తారు. ప్రభా, నీవిచ్చిన బహుమానం కంటే నీవే గొప్పవాడివి. కానీ బహుమానం అనేటువంటిది దేవుడు నీకు ఇస్తాడు. దట్ ఈస్ ద రివార్డ్ ఫర్ యువర్ లైఫ్. అలానే ఒక వ్యవసాయకుడు తన కష్టమంతా పంట వచ్చినప్పుడు మర్చిపోతాడు. ఒక వ్యవసాయకుడికి తాను కోసేటువంటి ఆ పంటే తనకున్నటువంటి రివార్డ్. ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ కనుక మనం చూస్తే అది సోల్జర్ రెస్పాన్సిబిలిటీ అయినా, లేదంటే ఒక అథ్లీట్ రెస్పాన్సిబిలిటీ అయినా, లేదంటే ఒక ఫార్మర్ రెస్పాన్సిబిలిటీ అయినా, it requires a costly sacrifice and faithful service and genuine patience. త్యాగం చేయకుండా నువ్వు ప్రభు కొరకు జీవించలేవు. వదిలిపెట్టాలి, కొన్ని వదిలిపెట్టాల్సిందే. వదిలిపెట్టకుండా ప్రభు కొరకు నువ్వు సాధించలేవు. నమ్మకంగా పని చేయాలి. అమ్మా, దేవునికి కావాల్సింది సామర్థ్యం గల పనివాడు కాదు. దేవునికి కావాల్సింది నమ్మకస్తులైన పనివాడు. అందుకే ప్రభు ముందు నిలబడినప్పుడు వెల్కమ్ సామర్థ్యము గల పనివాడా అన్న ప్రభు. ఏమంటాడు? వెల్కమ్ నమ్మకమైన పనివాడా. సామర్థ్యం ఇచ్చేవాడు ప్రభు. అర్థమవుతుందా? సామర్థ్యం కొరకు మనం తాపత్రపడక్కర్లే. మనం పుట్టినప్పుడే దేవుడు మన సామర్థ్యం ఇచ్చాడు. ప్రతి వానికి కూడా వాని సామర్థ్యం ఇచ్చేవాడు దేవుడు. మనం సంపాదించుకుంది కాదు ఈ సామర్థ్యం. సామర్థ్యాన్ని ఇచ్చేవాడు దేవుడు. కానీ మనలో దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఆయన ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని నమ్మకంగా వాడేవాడు కావాలి ఆయనకి. ఒకడికి 5 కాసులు ఇచ్చాడు, ఇంకొకటికి 2 కాసులు ఇచ్చాడు. ఆయనకి కావాల్సింది ఏంటి?
నమ్మకంగా దేవుడిచ్చినటువంటి కాసులు తీసుకొని పనిచేసేవాడు కావాలి, దాచిపెట్టేవాడు కాదు. ఆయనకు కావాల్సింది పనిచేసేవాడు, ఆయనకు కావాలి. నమ్మకంగా పనిచేసేవాడు కావాలి. దేవుని పరిచర్యలో అమ్మ మనకు కావాల్సింది టాలెంట్స్ కాదు. పక్కన పడేయండి, టాలెంట్స్ గురించి పెద్ద వరి అవ్వక్కర్లేదు. ఇట్స్ ఆల్వేస్ యువర్ ఇంటెగ్రిటీ, యువర్ ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు ప్రపంచము టాలెంట్స్ వెనక పరిగెడుతుంది. నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ టాలెంట్ ఉంది, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. నాన్ సెన్స్ బిజినెస్. దేవుడు ఎప్పుడు కూడా నేను వాడుకునేది నీ టాలెంట్ని బట్టి కాదు, ఆ టాలెంట్ ఇచ్చిన వాడే ఆయన. కానీ దేవుడు ఎప్పుడు నేను వాడుకునేది నీ నమ్మకత్వాన్ని బట్టి. నువ్వు ఎంత నమ్మకంగా ప్రభు కొరకు జీవిస్తే దేవుడు అంత ఉన్నతంగా ఆయన వాడుకుంటాడు. కాబట్టి ఇదేమి మనకి షో బిజినెస్ కాదమ్మా. చర్చ్ అనేటువంటి షో బిజినెస్ కాదు, మన టాలెంట్స్ ఎగ్జిబిట్ చేయడానికి. చర్చ్ అనేటువంటిది ఒక ప్లాట్ఫామ్ కాదు, మన స్కిల్స్ ని ఎక్స్పోజ్ చేయడానికి. గాడ్ నీడ్స్ ఎ ఫెయిత్ఫుల్ వర్కర్. దేవుడు అప్పగించిన దాన్ని నమ్మకంగా పనిచేసేవాడు కావాలి. ఫెయిత్ఫుల్ సర్వీస్, జెన్యూన్ పేషెన్స్, ఓపిక కావాలి. నేను ఎప్పుడు చెప్తాను, జీవితం అనేటువంటిది ఏది కూడా ఓవర్ నైట్ జరగదమ్మా. దాని వెనక చాలా హిస్టరీ ఉంటుంది. ఏమా, ఈరోజు సేవలో మీరు బిల్డింగులు, ఇన్నోవా కార్లు, టాటా సఫారీలు చూస్తున్నారు, కానీ దీని వెనక ఎంత ఉంది మీకు తెలుసా? ఎంత ప్రయాసం ఉందో మీకు తెలుసా? సో లైఫ్లో ఏది కూడా ఓవర్ నైట్ జరగదు. యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్. ఓపికతో దేవుని కొరకు జీవించే ఓపిక నీకుంటే, నమ్మకంగా దేవుని కొరకు జీవించవాలి అనేటువంటి కోరిక నీకుంటే, అప్పుడు కానీ దేవుడు నిన్ను వాడుకోలేడు. ఈ ప్రాసెస్లో మనం కొన్నింటిని తట్టుకోవాలి. సఫరింగ్ని తట్టుకోవాలి, క్రమశిక్షణని తట్టుకోవాలి. కొన్నిసార్లు ఎగ్జాస్ట్ అయిపోవచ్చు, ఓపిక లేదు, శక్తి లేదు, దట్స్ ఓకే. కొన్నిసార్లు ఎగ్జాస్ట్ అవడం మంచిదే. ఈ ప్రాసెస్ లో కొన్ని వదిలిపెట్టాలి. లోకాన్ని వదిలిపెట్టు, లోక బంధాన్ని వదిలిపెట్టు, లోక స్నేహాన్ని వదిలిపెట్టు, లోకంలో నీకున్నటువంటి అటాచ్మెంట్స్ వదిలిపెట్టే. కొన్నిటికి నువ్వు లోబడాలి. దేవుడు ఇచ్చినటువంటి రూల్స్ కి నువ్వు లోబడాలి. దేవుడు ఏదైతే తన వాక్యం ద్వారా ఆయన ఆజ్ఞాపించాడో దానికి నువ్వు లోబడాలి. అప్పుడు నీ జీవితంలో విజయాన్ని నువ్వు అనుభవిస్తావు. నువ్వు ఏదైతే జీవించావో దానికి ఫలం అనేటువంటి నువ్వు అనుభవిస్తావు. ఈ ఓపిక కనుక నీకు లేకపోతే you will not become a soldier, you will only become a civilian. అర్థమవుతుందమ్మా? నువ్వు సైనికుడి కాలేవు, ప్రేక్షకుడిగా మిగిలిపోతావు, లేదా నార్మల్ రొటీన్ లైఫ్ చేసేవాళ్ళ మిగిలిపోతావు. సివిలియన్ అంటే ఎవరమ్మా? రోజు రొటీన్ లైఫ్ జీవించేటువంటి వాడు. దానికి భిన్నంగా ఉండాలని కోరుకునేవాడు సైనికుడు. నీకు రొటీన్ లైఫ్ కావాలా, భిన్నత్వం కావాలా? డూ యూ వాంట్ టు బి ఏ సోల్జర్ ఆర్ డూ యూ వాంట్ టు రిమైన్ యాజ్ ఎ సివిలియన్? ఎప్పుడైతే నువ్వు వీటి కొరకు ప్రయాసపడతావో నువ్వు ఎథ్లీట్ కాగలుగుతావు, లేదంటే నువ్వు స్పెక్టేటర్ కాగలుగుతావు. ఏమ్మా, 1,00,000 మంది చూశారు స్టేడియంలో దేన్ని, కానీ మసా ఎవరికి ఉంటుంది? చూసోడుకు ఉంటుందా, ఆడినోడుకు ఉంటుందా? ఆ ఫీల్డ్లో 22 మంది ఆడారు, అసలు థ్రిల్ ఎవరికి ఉంటుందమ్మా? చెప్పండి. స్టేడియంలో కూర్చొని సప్పట్లకు వచ్చే బ్యాచ్ లో మనం ఉండాలా, ప్లే గ్రౌండ్ లో దిగి ఆడే బ్యాచ్ లో మనం ఉండాలా? ఎక్కడ మజా ఉంటుంది, ఎక్కడ థ్రిల్ ఉంటుంది? నువ్వు ఆటగాడిగా ఉంటావా, ప్రేక్షకుడుగా ఉంటావా? డూ యూ వాంట్ టు రిమైన్ యాజ్ ఎ స్పెక్టేటర్
నువ్వు ఫార్మర్గా ఉంటావా, కన్స్యూమర్గా ఉంటావా? ఫార్మర్ అనేటువంటి వాడు ప్రొడ్యూస్ చేస్తాడు, కన్స్యూమర్ అనేటువంటి వాడు తింటాడు కూర్చొని. మనం కన్స్యూమర్స్. ఫార్మర్ ఏం చేస్తున్నాడు? వాడు ప్రొడ్యూస్ చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? కన్జ్యూమ్ చేస్తున్నాం. చెప్పండి, జీవితంలో నువ్వు ప్రొడ్యూసర్గా ఉంటావా, కన్స్యూమర్గా ఉంటావా? ఏది థ్రిల్? నేనంటున్నాను, దేవుని కొరకమ్మా మనము యు నీడ్ టు లివ్ అండ్ డూ సంథింగ్ డిఫరెంట్. అది గనక లేకపోతే రొటీన్ లైఫ్, అందరూ బతికే బతుకు, అందరూ సాధించేది, ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. దానికి భిన్నంగా దేవుడు నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొని రావాలంటే నిలబడటానికి నువ్వు ఇష్టపడాలి. ఒక సోల్జర్గా నువ్వు నిలబడతావా? ఒక అథ్లీట్గా నువ్వు నిలబడతావా? ఒక ఫార్మర్గా నువ్వు నిలబడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో చాయిస్ నీదే. సోల్జర్గా నువ్వు క్రమశిక్షణ కలిగి ఉండటానికి నువ్వు ఇష్టపడతావా, లేదంటే సివిలియన్గా మిగిలిపోతావా? అథ్లీట్గా ఎఫర్ట్ పెట్టడానికి, పేషెన్స్ కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడతావా, లేదంటే స్పెక్టేటర్గా మిగిలిపోతావా? ఒక ఫార్మర్గా డిలిజెన్స్తో ప్రొడ్యూస్ చేయడానికి ఇష్టపడతావా, లేదంటే ఒక కన్స్యూమర్గా మిగిలిపోతావా? నీ జీవితంలో ఏ డిఫరెన్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఆ డిఫరెన్స్ తీసుకొని రావాలంటే కొన్ని నెసరీ క్వాలిఫికేషన్స్ ఉండాల్సిందే. క్రమశిక్షణ కలిగి ఉండాల్సిందే. రూల్స్ ప్రకారం నువ్వు పోరాడాల్సిందే. నమ్మకత్వాన్ని నువ్వు కనపరచాల్సిందే. హార్డ్ వర్క్ నువ్వు చేయాల్సిందే. ఎండ్యూరెన్స్ నువ్వు కలిగి ఉండాల్సిందే. ఇవన్నీ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మన జీవితాల్లో విభిన్నమైన విషయాలు దేవుడు మన ద్వారా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తిమోతి, బలపడు, లే. ఇర్మియా, లే. సైనికులు నువ్వు వెంట పడితే నువ్వు అలసిపోయావు ఇర్మియా. రౌతులు నీ వెంట పడితే ఏం పరిగెడతావు? ఇప్పుడు బాగానే కంఫర్టబుల్గా బతుకుతున్నావు కదా, ప్రవాహాలు వస్తే నువ్వేం చేస్తావు? ఇర్మియాతో మాట్లాడిన ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎంతకాలం కంప్లేసెంట్గా బతుకుతావు? ఎంతకాలం రొటీన్ లైఫ్ బతుకుతావు? లోకంలో అందరూ కూడా బతుకుతున్నారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? దేవుని నమ్ముకున్నటువంటి నీవు విభిన్నంగా నువ్వు చేసేదేంటి? దేవుని సహాయంతో విభిన్నంగా నీ జీవితంలో దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నావు? దాని కొరకు నువ్వెంత వెల చెల్లించడానికి ఇష్టపడుతున్నావు? వెల చెల్లించకపోతే నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించలేవు. ఆ రకంగా దేవునికి నువ్వు కమిట్ చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను వాడుకోవటానికి, నీ జీవితాన్ని ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కావలసిన సామర్థ్యం కాదు, నీ నమ్మకత్వం. నమ్మకంగా దేవుని కొరకు బతుకుతానని నిర్ణయం తీసుకుంటావా? చాయిస్ నీదే. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభువా నీ పాదసన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాల్లో మా ప్రయారిటీస్ మేము సరి చేసుకోవటానికి, మా వరల్డ్ వ్యూస్ ప్రభా మేము సరి చేసుకోవటానికి, ప్రభా మేము అలసిపోవటానికి వీల్లేదు. రొటీన్లో మేము చిక్కుకుపోవటం నీకు ఇష్టం లేదు ప్రభా. విభిన్నంగా మేము పాటు పట్టడానికి, ప్రయాసపడటానికి ప్రభా నీ కొరకు గొప్ప కార్యాలు నమ్మకంగా నీ కొరకు జీవించడం ద్వారా ప్రభా అనేకమైన గొప్ప కార్యాలు నీ ద్వారా మేము సాధించడానికి మా వ్యక్తిగత జీవితాల్లో,
మా కుటుంబ జీవితాల్లో, మా పరిచర్యల్లో అటువంటి గొప్ప కార్యాలు మేము చూడగలటానికి దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలు ప్రతి కుటుంబాన్ని అప్పగించుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయి, మా అన్నస్తులు మేము చేసిన ప్రకారం క్షమించండి, మా శోలో దాకా దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనా తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయ్యండి. ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించును గాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షముల్ కృమ్మారించుము దేవా. మా అందరికి వందనాలు.